భారత్ చేతిలో వరుసగా చిత్తుగా ఓడిపోతున్న పాక్ జట్టుకు ఇంకా బుద్ధి రాలేదు. ఓటమిని తట్టుకోలేక పిచ్చి పిచ్చి కూతలు కూస్తున్నారు. భారత బ్యాటర్లను తమ బౌలింగ్లను ఉతికారేస్తుంటే గ్రౌండ్లో ఒక్కో పాక్ ఆటగాడి మొహాలు మాడిపోయాయి. దీంతో సహనం కోల్పోయి కవ్వింపులకు దిగారు. ఈ జట్టు స్టార్ బౌలర్ షాహిన్ అఫ్రిది అయితే బౌండరీ దగ్గర పిచ్చి చేష్టలు చేశాడు. గ్యాలరీలో ఉన్న భారత ఫ్యాన్స్ భారత ఓపెనర్ల బ్యాటింగ్ ను ఎంజాయ్ చేస్తుంటే తట్టుకోలేక మీరు రెఫెల్ జట్టును కూల్ చేశామంటూ సైగలు చేశాడు. దీనికి ఫ్యాన్స్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. అటు పాక్ బౌలర్ రవూఫ్, అభిషేక్ శర్మ, గిల్ తో గొడవ పడుతూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఇవన్నీ చూసిన తర్వాత సోషల్ మీడియాలో పాక్ క్రికెట్ జట్టును నెటిజన్లు ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. మీ మొహాలకు ఆట సరిగ్గా రాదు కానీ ఇలాంటి పిచ్చి చేష్టలు మాత్రం వచ్చంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. ముందు భారత్ కు కనీస పోటీ అయినా ఇవ్వండి రా అంటూ ట్రోల్ చేస్తున్నారు. మీ ఆట హాంకాంగ్ కు ఎక్కువ, ఓమన్ కు తక్కువ ఉందంటూ వారి స్థాయిని గుర్తు చేస్తున్నారు. నిజానికి నెటిజన్లు ఈ కామెంట్లు చేయడానికి కారణాలు లేకపోలేవు. ఆసియా కప్ లీగ్ స్టేజ్ లో భారత్ పై పసికున్న ఓమన్ అద్భుతంగా ఆడింది. చివరి వరకు పోటీ ఇచ్చి శభాష్ అనిపించుకుంది. కానీ పాక్ జట్టు మాత్రం ముందే తోకముడిచింది. చిత్తుగా ఓడిపోయి ఘోర అవమానాన్ని మూటగట్టుకుంది. పైగా ఈ అవమానకరం ఓటమిని డైవర్ట్ చేసేందుకు మ్యాచ్ రిఫరీని టార్గెట్ చేస్తూ నానా హంగామా చేసింది. టోర్నీని బాయ్కాట్ చేయాలంటూ ఐసీసీని బెదిరించడం, చివరకు ఐసీసీ చేతిలో వార్నింగ్ ఎదుర్కోవడం జరిగాయి. ఐసీసీ హెచ్చరికలతో దిమ్మతిరిగిన పాక్ జట్టు అన్ని మూసుకొని మళ్లీ మ్యాచ్లు ఆడుతోంది. ఇదంతా కేవలం ప్రపంచం గమనిస్తూనే ఉందని నెటిజన్లు పాక్ జట్టుకు కౌంటర్ ఇస్తున్నారు. మ్యాచ్ ఆడడానికి వచ్చి ఆటపై ఫోకస్ లేకుండా వేరే విషయాల మీద దృష్టి పెడితే రిజల్ట్ ఇలాగే ఉంటుందంటూ ఏకిపారేస్తున్నారు. ఉగ్రవాదులకు అండగా నిలిచే మీ ఆర్మీకి మీకు సిగ్గు లజ్జ ఏం లేవంటూ కడిగి పారేస్తున్నారు. కాగా గత కొన్నేళ్లుగా పాక్ జట్టు పరిస్థితి బాగా దిగజారిపోయింది. భారత్ కు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోతుంది. ఇరు జట్లు ఆడిన 7 మ్యాచ్ల్లోనూ పాకిస్తాన్ ఒక్కటి కూడా గెలవలేదు. 2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత పాక్ తో ఆడిన అన్ని మ్యాచ్ల్లోనూ భారతే గెలిచింది. గెలుపు సంగతి పక్కన పెడితే ఈ విషయాల్లో ఎక్కువ శాతం వన్ సైడెడ్ గా వచ్చినవే. అందుకే పాక్ ను ముందు ఆడడం నేర్చుకోండి అంటూ అందరూ సలహా ఇస్తున్నారు.